తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కవిత లేఖ, తదనంతర పరిణామాలతో బీఆర్ఎస్లో కలకలం మొదలైంది. కవిత పరోక్షంగా కేటీఆర్ను టార్గెట్ చేస్తూ కేసీఆర్కు తన మద్దతు ప్రకటిస్తున్నారు. కేటీఆర్కు కాళేశ్వరం నోటీసులకు నిరసనగా ధర్నాకు కవిత నిర్ణయించారు. ఇదే సమయంలో కవిత వరుసగా చేస్తున్న బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపైన సీనియర్ నేత హరీష్ స్పందించారు. కేటీఆర్ నిర్ణయం ఏంటో తేల్చి చెప్పారు. హరీష్ వ్యాఖ్యలు పార్టీలో వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత వివాదం బీఆర్ఎస్లో దుమారానికి కారణమైంది. కేసీఆర్కు తనను దూరం చేస్తున్నారంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న కేటీఆర్ను టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది. కేసీఆర్కు నోటీసులు ఇస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ ట్విట్టర్లో స్పందిస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. కొత్త పార్టీ ఆలోచన లేదని స్పష్టం చేసిన కవిత తన తండ్రిని, ఉన్న పార్టీని కాపాడుకోవటం తన లక్ష్యమని తేల్చి చెప్పారు. తన సంస్థ జాగృతి బలపేతంపైన ఫోకస్ చేశారు. కేటీఆర్ను ఫిక్స్ చేసే విధంగా తన తండ్రికి కాళేశ్వరం కమిషన్ జారీ చేసిన నోటీసులకు నిరసనగా ఈ నెల 4న ధర్నాకు పిలుపునిచ్చారు. ఇక కవిత వ్యవహారంపైన కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కవిత అంశంపైన ఎవరూ స్పందించవద్దని పార్టీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కవిత టార్గెట్ చేస్తున్న వేళ కేటీఆర్ వ్యూహాత్మకంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. కవిత అంశంపైన హరీష్తో పాటుగా కొందరు ముఖ్య నేతలతో మాత్రమే కేసీఆర్ స్పందించారు. ఇప్పుడు హరీష్ ఇప్పటివరకు కవిత చేస్తున్న కామెంట్స్కు సమాధానమిచ్చారు. కవిత పదే పదే బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంపైన స్పందించిన హరీష్ బీఆర్ఎస్కు ఏ పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని, కేసీఆర్ నాయకత్వంలోనే తామంతా పనిచేస్తామని స్పష్టం చేశారు. కేటీఆర్ ప్రస్తావన చేయలేదు. కవిత చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదనే విధంగా హరీష్ క్లారిటీ ఇచ్చారు.